జై శ్రీరామ్. ఈనాడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ ధర్మసభ నిర్వహించబడుతూ ఉన్నది. ఈ యొక్క ధర్మసభ తెలంగాణలో ప్రత్యేకంగా భాగ్యనగరంలో మరి ధర్మాన్ని నిలబెట్టడానికి మరి పరాయి దేశం నుంచి మయన్మార్ నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలను తరిమి కొట్టడానికి మరి హైందవ సోదరులకు ఒక స్ఫూర్తినివ్వడానికి ఒక భరోసానివ్వడానికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి వేలాది మన హైందవ సోదరులు కాషాయ జంజా మారుతమై ఈనాడు ఉప్పనెల ఈ యొక్క సభకు తరలి రావడం మనం చూస్తూ ఉన్నాము. ఈనాడు ప్రతి ఒక్క హైందవ సోదరుల్లో వాళ్ళ మనసులలో ఉన్నది. ఈనాడు బాలాపూర్ ప్రాంతంలో దాదాపు 20,000 మంది మరి అక్రమ చొరబాటుదారులు ఇక్కడ మరి తిష్ట వేసుకొని మనకు రావాల్సినటువంటి మన పౌరులకు రావాల్సినటువంటి మరి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డు కానీ ఇంకా వేరే ఓటర్ ఐడి కానీ అవన్నీ కూడా సంపాదిస్తూ మనకు రావాల్సిన హక్కులను మన సంపదను దోచుకోవడానికి అక్రమ చొరబాట్లాడి బాలాపూర్ ఏరియాలు తిష్ట వేసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా డెమోగ్రఫీని మార్చివేసే దిశగా అదేవిధంగా ఇక్కడ మొత్తం క్రైమ్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. ఈ మధ్య కాలంలో వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్ షాపులు పెట్టుకుంటూ మరి పూల దుకాణాలు పెట్టుకుంటూ లేకపోతే పండ్లు అమ్ముకుంటూ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఇక్కడ నేరాలు చాలా పెరిగిపోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు భాగ్యనగరాన్ని ఈ యొక్క రోహింగ్యాలు మయన్మార్ మన బంగ్లాదేశ్ వచ్చినటువంటి రోహింగ్యాలను నుంచి మన భాగ్యనగరాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్క హైందవుడు మనం ఒక్కడి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ వీళ్ళను పెంచి పోషిస్తున్నటువంటి గతంలో 10 ఏళ్ల క్రితం అధికారం ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అప్పుడు ఆయన ఎవరు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ఆయన స్వయంగా ఒక పెద్ద గోడౌన్లో ఈ రోహింగ్యాలకు షెల్టర్కి ఆయన పోయి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఒక హోమ్ మినిస్టర్ హోదాలో. అక్కడ కొన్ని 100,000 మంది కూడా ఇక్కడ తిష్ట వేసుకొని సరూనగర్ ప్రాంతంలో కానీ బాలాపూర్ ప్రాంతంలో కానీ మరి ఇక్కడ పాడి షరీఫ్ ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో కానీ వీళ్ళ సంఖ్యను పెంచుకుంటూ ఈ యొక్క మన సమాజానికి ఒక పెను విపత్తిగా వీళ్ళు తయారవుతూ ఉన్నారు. వారు చేసినటువంటి తప్పునే వాళ్ళు చేసినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఈనాడు కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి ఈ యొక్క సమాజాన్ని మరి ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. హైందవుల్లో ఒక భయభ్రాంతిని గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ధర్మసభ ద్వారా ప్రతి ఒక్క కాషాయ హైందవ సోదరుడు ఈనాడు ఒక ఉప్పెనలాగా తరలివచ్చి దీన్ని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. ఇక్కడ తిష్ట వేసినటువంటి ఈ బంగ్లాదేశ్ మయన్మార్ రోహింగ్యాలను ఖచ్చితంగా ఇక్కడ తరిమి కొట్టేవారంతా కూడా చిట్ట చివరి రోహింగ్యా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నినదిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. బాలాపూర్లో జరుగుతున్నటువంటి ధర్మ రక్షణ సభ ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాలకు మేము ఒక విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని భాగ్యనగర్లో నడుపుతున్నాము. దీనికి కులరహిత మతరహితంగా పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఒక్కటి చేసి ఈ యొక్క రోహింగ్యాలకు బంగ్లాదేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా ఇక్కడ అంటే అనధికారికంగా వచ్చి ఇక్కడ తిష్ట వేసి మన యొక్క భవిష్యత్తును అంధకారం నెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళందరినీ వెంటనే గుర్తించాలి, తరిమి కొట్టాలి, అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళ దేశాలకు పంపాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండు. వీళ్ళ ద్వారా ఏం జరుగుతుందంటే హిందువుల యొక్క అన్ని వ్యాపారాలు ఒకటే కాదు, ప్రతి వృత్తి విద్య ప్రతి ఏ కార్యక్రమం అయినా సరే పూలు పండ్లు కూరగాయలు ఇంకే రకంగా అంటే ఉదయం పూట వాళ్ళు చేసే పని వేరు, తెలంగాణ చేస్తున్న పని వేరు. ఈ రకంగా హిందువులలో భయాందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ రోహింగ్యా బంగ్లాదేశ్ ముస్లింలను గుర్తించాలి, వెంటనే ఇక్కడ తరిమి కొట్టాలని చెప్పి ఈ యొక్క భాగ్యనగర్ నుంచి ఈ యొక్క ఆరంభ సభ ఆ సభ ద్వారా మొత్తం జాగృతం చేయనీకి ఇలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ ఉద్యమం ద్వారా ఇంతకు రెట్టింపై ఉద్యమాలు చేయనీకి రెడీగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే వీళ్ళని తరిమి కొట్టాలని చెప్పి భావిస్తున్నాం. మేము ఈరోజు ఈ బాలాపురం గ్రామం నుంచే భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందువుల బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని దృష్ట్యా ఈ బాలాపూర్ గ్రామంలో ఈ మండలో విపరీతంగా రోహింగ్యా వాళ్ళు చాలా తీవ్రంగా ఉన్నారు. గుడిసెలు వేసుకొని ఇక్కడ వాళ్ళకు నివాసం లేకుండా ఇక్కడ నివాసం గుడిసెలతో నేర్పించుకొని మా హిందువుల పైన లోపల తీవ్రంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళంతా వాళ్ళు మర్యాదగా
తెలంగాణ రాష్ట్రం ఇచ్చి దేశం విడిచిపెట్టి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పోని పక్షంలో బంగ్లాదేశ్లో ఏ విధంగా మన హిందువుల పైన మన భారతీయుల పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో దానికంటే ఎక్కువ తీవ్రంగా దాడులు జరుగుతాయని చెప్పి మేము హెచ్చరిస్తామని. ఒక వారం 10 రోజుల కింద మన భాగ్యనగర్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల మీద తీవ్రంగా దాడులు జరగడం జరిగింది. ఆ దాడులు అధికారంగా రాష్ట్ర గవర్నమెంట్ మేము హిందువుల తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాంటి దాడులు మన కార్పొరేటర్ మీద జరగకుండా చూడాలి. ఆ దాడులు అదేవిధంగా జరిగితే ఆ రోహింగ్యుల మీద తీవ్రంగా దాడులు జరుగుతాయని చెప్పేసి మేము హిందువులం ఒక డిమాండ్గా చేస్తాను. వాళ్ళని ఇక్కడికి వెళ్ళి నిలగొట్టడం అనేది ఒక జయంగా ముందుకు పోతామని చెప్పి డిమాండ్ చేస్తాం.